సార్ ఏపీ లిక్కర్ షాప్ల సంగతి కనుక మనం చూసుకున్నట్లయితే సడన్గా ఒక డెవలప్మెంట్ కనిపిస్తుంది. గతంలో క్యాష్ ఇస్తేనే మందు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, డిజిటల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి సడన్గా ఈ మార్పులు రావడానికి కారణం ఏంటి? దీని వెనక ఏమన్నా మతలబు ఉందా? మతలబ్ అంటే ఖచ్చితంగా మతలబే. ముందు చూపు, మతలబు కంటే ముందు చూపు. రేపు ఎలాగో ప్రతిపక్షంలో కూర్చున్నా నిలదీయడానికి డేటా ఉంటుందనా? మీకు 2 కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ. మద్యపాన నిషేధం పేరు మీద ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపుకోవడానికి ఈ మద్యపాన నిషేధం అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేసింది వైఎస్ఆర్సీపీకి. మొట్టమొదట ఏం చేశారు, మద్యం ప్రభుత్వం మాత్రమే అమ్ముతుంది, ప్రైవేట్ వాళ్ళు అమ్మటానికి వీల్లేదనేటువంటి ఒక బ్యాన్ పెట్టారు. అవును, అది మొదటి అడుగు, స్టెప్. ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఏ బ్రాండు కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకకుండా సొంత బ్రాండ్, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాండ్లు మాత్రమే మీరు తాగాలని చెప్పి బలవంతంగా ఎక్కడా పేరు విననటువంటి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. వాళ్ళే ఉత్పత్తి కూడా వాళ్ళదే, ప్రభుత్వమే, ప్రభుత్వం తరఫున. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే ఒక క్వార్టర్ బాటిల్ తయారు చేయడానికి అంతా కలిపితే 10 రూపాయల లోపే పడుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలకు దొరికేది, మిగతా ట్యాక్స్లు మిగతా లాభాలు అన్నీ వేసుకొని. అది కూడా బ్రాండెడ్ మద్యం దొరికేది. భారతదేశంలో దొరికే ఏ బ్రాండ్ అయినా ఆంధ్రాలో దొరికేది. కానీ ఇక్కడ మోనోపోలీగా చేసి ఏం చేశారంటే పిచ్చి పిచ్చి బ్రాండ్లు, పిచ్చి పిచ్చి పేర్లతోటి ప్రెసిడెంట్ మెడల్ అని, ఆ మెడల్ అని, స్పెషల్ స్టేటస్ అని, ఈ బూమ్ బూమ్ అని రకరకాలు తెచ్చారు. వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటిది చేసి ఏం చేశారు, మీకు దీనికి సంబంధించి రేటు పెంచితే తాగటం, ఇది విచిత్రమైనటువంటి వాదన. ఒకసారి ఆ వ్యసనానికి అలవాటు పడ్డాడు, నువ్వు 500 రూపాయలు చేసినా అవసరమైతే పెళ్ళాం మెడలో పుస్తి తాకట్టు పెట్టైనా పోయి తాగుతాడు అంతే. సరే, బానిస అయిపోయిన తర్వాత వాడికి ఏదన్నా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి దాన్ని నువ్వు అతనికి సైకలాజికల్గా మారిస్తే తప్పితే రేటు పెంచినంత మాత్రాన తాగడు మానేస్తాడు అనేటువంటి ఆలోచనే తప్పు. అవును. ఆ పేరు చెప్పి 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ని 200 చేశారు. వీళ్ళే తయారు చేసుకున్నారు, వీళ్ళే క్యాష్ కమ్ముకున్నారు, ఆ క్యాష్ని వీళ్ళే దాచుకున్నారు. సో మనలేదు పక్కలేదు. ఆంధ్రప్రదేశ్లో అతి కొద్ది మంది మేధావుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఆయన, అంటే అన్ని ఇష్యూస్ మీద బయటకు వస్తాడు. సో ఆయనే వచ్చి చెప్పాడు, తయారు చేయడానికి అంతా కలిపితే 10 రూపాయల లోపే అవుతుంది మనకి క్వార్టర్ బాటిల్ అని. ఒక రోజు క్వార్టర్ బాటిల్ పట్టుకొచ్చి కూడా చూపించాడు. మరి పెరిగిన రేట్ల ప్రకారంగా 15 రూపాయలు వేసుకున్నా కానీ 15 రూపాయలు ఎక్కడ, 200 రూపాయలు ఎక్కడ? అవును. ఈ గ్యాప్లో వచ్చినటువంటి డబ్బంతా ఎక్కడ? ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి ఉంటుంది. కాబట్టి వచ్చేదంతా డిజిటల్ పేమెంట్స్ అయితే అది అకౌంట్ ఫార్ అవుతుంది. కాబట్టి కేవలం మద్యం షాపుల్లో మేము క్యాష్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు సడన్గా ఎందుకు మారారు? అదే చెప్తున్నాను, అక్కడికే వస్తున్నాను. సో దీని మీద చాలా రోజులు చాలామంది పట్టించుకోలేదు. ఏదో నడుస్తూ ఉందని దాదాపు 5 ఏళ్ళు నడిచిపోయింది. కానీ 1 సంవత్సరం రోజులుగా ప్రతిపక్షాలు కూడా మేల్కొని ఏంటంటే ఇదేదో పెద్ద ఫ్రాడ్ జరుగుతోంది. ఎందుకంటే మీకు అకౌంటబిలిటీ ఉండదు క్యాష్ ఉంటే. అవును, అంతే కదా. మీరు స్టాక్లో చూపించేది కొంత ఉంటుంది, ఆ చూపించిన స్టాక్ కొంత తెచ్చుకొని దాన్ని మీరు క్యాష్లో అమ్ముకుంటే అది వచ్చింది తెలియదు, అమ్మింది తెలియదు, ఈ డబ్బు ఎక్కడికి పోయిందో కూడా తెలియదు. అంతే కదా. దీనికి ఆస్కారం ఇచ్చేటట్టుగా ఈ తతంగం అంతా నడుస్తూ ఉంది. ఓకే. దీన్నంతా లెక్కేసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దాటిపోతుంది. మొన్న లోకేష్ అని ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు, మహా టీవీలో కూర్చొని ఒక లెక్క చెప్పాడు. అతను ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక కంటైనర్కి సరిపడా డబ్బు వచ్చేది. ఈ డబ్బునంతా కూడా ఇక్కడ నుంచి తరలించి నిదానంగా తీసుకెళ్ళి కాకినాడ పోర్ట్కి వెళ్ళేది. కాకినాడ పోర్ట్ ఎవరి చేతిలో ఉంది? అక్కడ నుండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఉంది. అక్కడ నుంచి బయలుదేరినటువంటి షిప్పులో కంటైనర్ వెళ్ళి గుజరాత్కి వెళ్ళేది. గుజరాత్లో దిగి, ఎందుకంటే గుజరాత్లో పట్టుబడ్డాయి అంతకుముందు. అవును. సో డ్రగ్స్ మిగతా వ్యవహారాలు అక్కడ నుంచి కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ జరిగేది అనేటువంటిది ఒక నెరేటివ్ ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ పనిచేయవాళ్ళు డబ్బంతా ఎక్కడి నుంచి దాన్ని వైట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిదంతా వేరియస్ రూట్స్లో వెళ్ళిపోతుంది హవాలా ద్వారా అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది సాక్ష్యాల రూపంలో మనకి తెలియకపోయినా కనపడకపోయినా ఇప్పుడు మనం అనుకున్నటువంటి రేషియోలో కనుక తీసుకుంటే ఆ మద్యం అమ్మకాల ద్వారా ఒక కంటైనర్ డబ్బులు ఒక 3-4 నెలల్లో రావడం పెద్ద సమస్య ఏం కాదు. అవును. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఏంటంటే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకున్నారు.
ఓకే. అలాగే మద్యపాన నిషేధం చేస్తున్నట్టు అన్నటువంటి వాళ్ళు 25 సంవత్సరాల దాకా ఉన్నటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. అవును. అయితే విమర్శల ఇది తాకిడి ఎక్కువయ్యే కొద్దీ ఉమ్. రేపొద్దున మేము రాగానే దీని అంతు తేలుస్తాం, దీని మీద ఎంక్వైరీ వేస్తాం అనేటువంటిది ఎప్పుడైతే గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారో తెలుగుదేశం వాళ్ళు, అప్పుడు కొద్ది కాలం నుంచి డిజిటల్ పేమెంట్స్ కూడా మేము అలౌ చేస్తామన్నారు. మనం కనుక తీసుకుంటే ఛాయ్ దుకాణంలో 10 రూపాయల ఛాయ్కి కూడా మనం ఇవాళ డిజిటల్ పేమెంట్ వాడుతున్నాం. అడుక్కు తినే వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, క్యూఆర్ కోడ్ తీసుకొచ్చి కొట్టండి అంటున్నారు. అవును. ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే భారతదేశం ప్రతిపక్షంలో కూర్చుంటే క్వశ్చన్ చేయడానికి ఈజీ ఉంటుందని ప్లాన్ చేసుకున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇదిగో మేము ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా మేము చేస్తున్నాం. పైగా నిన్న అతను బ్రావరేజెస్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసాం. ఇప్పుడు కాదు, మేము పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచే డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అది ఎక్కడ కనపడలేదు. పోయిన సంవత్సరం ఓకే. అంటే దాదాపు సంవత్సరంన్నర నుంచి వాళ్ళు చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు అక్రమంగా ఇంత డబ్బు సంపాదించారు కదా, మళ్ళీ ఈ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ ఎక్కడ సంపాదించుకుంటుందో అదొకటి, ఆ భయం కూడా. తర్వాత కొంత స్కిన్ సేవ్ చేసుకోవడానికి అందులో మిగతా బ్రాండ్స్ని ఈ మధ్య ఇంట్రొడ్యూస్ చేశారు. మొన్నటిదాకా మిగతా బ్రాండ్స్ లేవు. ఓకే. సో ఒక 6 నెలలుగానో సంవత్సరంగానో, అంటే ఒక 3 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు పీకేయాల్సిందంతా పీకేసి తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేస్తారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి తత్వం ఏంటంటే చేస్తా చూస్తా అంటాడు కానీ చేసేది లేదు, పెట్టేది లేదు. ఈయన ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఏం తీసుకురావాలి, ఇండస్ట్రీస్, దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఈ కక్ష సాధింపు చర్యలు ఉండవు అనేటువంటిది వాళ్ళ ధైర్యం. సో ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి సిస్టమ్ని కరెక్ట్ చేసేసి అన్ని రకాల మందులు అవైలబిలిటీ తీసుకొచ్చేసి డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చి అంతా బాగుంది అనిపించేస్తే ఫర్దర్గా దీని మీద ఏమి ఉండకపోవచ్చు అనేటువంటి దీంతో చేయటమే, ముందు చూపుతో చేయటమే కానీ ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి ఏదో ఉద్ధరించిన తర్వాత నా కంప్లైంట్ ఏంటంటే, మీరు డబ్బు సంపాదించుకున్నారు, ఓకే, డబ్బు ఎలా సంపాదించారు? మీరు మీ ఫ్యాక్టరీస్ ద్వారా మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి మద్యాన్ని ఇవ్వండి. అవును. అధికారంలో ఎవరు ఉంటే అధికారాన్ని కాస్త కూస్తో దుర్వినియోగం చేయడం అనేటువంటిది సహజమే. అవును. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. దట్ ఈస్ మై కంప్లైంట్. పిచ్చి మద్యం ఇచ్చి వాళ్ళ లివర్లు కొట్టేసి కొన్ని లక్షల కేసులు వాళ్ళ రిపోర్ట్ అవుతున్నాయి. వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాటమే. డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాడు సంపాదించారు చూసారా. ఈసారి చంద్రబాబు నాయుడు గారు కనుక వచ్చి దీని మీద ఎంక్వైరీ చేయకుండా వదిలేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా దోషి అవుతారు. ఎందుకంటే మిగతా విషయాలు, ప్రజల ఆరోగ్యం, వాళ్ళ ప్రాణాల జోలికి రానంత వరకు సరే క్షమించవచ్చు. కానీ పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చేసి వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నప్పుడు మాత్రం వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. ఎన్ని గిమ్మిక్కులు చేసి ఎన్ని డిజిటల్ పేమెంట్లు తీసుకొచ్చినా జరిగినటువంటిది డే 1 నుంచి విచారణ జరగాలి. దోషులు ఎవరైతే ఉన్నారో శిక్షించాలి, తిన్న సొమ్ము కక్కించాలి.